హాయ్ అండి, అందరికీ నమస్తే. తిరువల శనివారాలు అయితే స్టార్ట్ అయిపోయాయి కదండి. అసలు తిరువల శనివారాలు ఎప్పుడు స్టార్ట్ అయ్యాయి, అలాగే ఎప్పుడు ముగిస్తాయి, ఇంకా పురటాసి మాసం అంటే ఏంటి అనేది కూడా ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందామండి. తెలుసుకునే ముందుగా అయితే మన ఛానల్ కొత్తగా చూసే వాళ్ళు ఉంటే కానీ ఒకసారి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్లోకి వెళ్ళి మన వీడియోస్ అన్నీ కూడా చూసేసేయండి. ఎలా ఉన్నాయి ఏంటి అన్నది నాకైతే కామెంట్ పెట్టండి. ఇప్పుడు మనం పురటాసి మాసం అంటే ఏంటి అనేది తెలుసుకుందాము. అసలు పురటాసి మాసం అనేది మన తెలుగు వారి నెలలకు సంబంధించింది కాదండి. ఇది తమిళం వాళ్ళు పూజించే మాసాన్ని పురటాసి మాసం అని అంటాము. వాళ్ళకి మనకి క్యాలెండర్లే కాదండి, పండగలు మాసాలు అన్నీ కూడా వేరే వేరే డేట్లు అనేవి వస్తూ ఉంటాయి. ఎందుకంటే మనం చాంద్రమానాన్ని బట్టి అనుసరిస్తూ ఉంటాము. పండగలు చేసుకోవాలన్నా ఏదైనా శుభకార్యాలకైనా కూడా వాళ్ళేమో సౌర్యమానాన్ని బట్టి అనుసరిస్తూ ఉంటారనమాట. ఏదైనా పండగలు చేసుకోవాలన్నా శుభకార్యాలు చేసుకోవాలన్నా కూడా మనమేమో పౌర్ణమి రోజున చంద్రుని కదలికలను బట్టి మనకు తిథులు పండగలు వస్తాయి. అమావాస్య తర్వాత మనకి కొత్త నెల అనేది ప్రారంభమవుతుంది. వాళ్ళకైతే సూర్యుని గమనాన్ని బట్టి తిథులు పండగలు చేసుకుంటారు. సూర్యుడు ఎప్పుడైతే వేరే రాశిలోకి సంక్రమణం జరుగుతుందో అప్పటి నుంచి కొత్త మాసం మొదలవుతుంది. దీన్ని బట్టి చూస్తే పురటాసి మాసం సెప్టెంబర్ 17వ తేదీన సూర్యుడు కన్యారాశిలోకి సంక్రమణం జరిగిందనమాట. అప్పటి నుంచి పురటాసి మాసం మొదలవుతుంది. సూర్యుడు ఇంకొక రాశిలోకి ప్రవేశించడం పురటాసి మాసం అని అంటారు. ఈ మాసంలో వైకుంఠనాథుడు వైకుంఠం నుండి ఈ కలియుగంలోకి విగ్రహ రూపంలో కనిపించారని మన పురాణాలు చెబుతున్నాయి. అందుకే ఈ నెలలో స్వామివారిని భక్తితో పూజించామంటే అష్ట ఐశ్వర్యాలు దక్కుతాయి అని చెబుతూ ఉంటారు మన పెద్దవాళ్ళు. అంతేకాదు ఆ లక్ష్మీదేవి కటాక్షం కూడా మనపై ఉంటుంది ఎల్లప్పుడూ కూడా. మన తెలుగువారు కార్తీక మాసాన్ని శ్రావణ మాసాన్ని ఎంతో భక్తి శ్రద్ధలతో పూజిస్తాము. అలాగే తమిళం వాళ్ళు, దక్షిణ భారతదేశం వాళ్ళు కానీ కర్ణాటక వాళ్ళు కానీ మనతో సహా ఈ పురటాసి మాసాన్ని ఎంతో భక్తి శ్రద్ధలతో పూజిస్తాం కదండి. ఆ వెంకటేశ్వర స్వామి వారు భూమి మీద ఆవిర్భవించిన మాసం కాబట్టి ఈ మాసానికి అంత ప్రత్యేకత అనేది ఉంటుంది. అయితే ఈ పురటాసి మాసం 2024 సంవత్సరంలో ఎప్పుడు ప్రారంభమైంది, ఎంతవరకు అయితే ఉంటుంది అంటే సెప్టెంబర్ 17 మంగళవారం నుంచి ప్రారంభమైంది. అక్టోబర్ 16వ తేదీ గురువారం రోజున ముగుస్తుంది. కానీ ఈ మాసంలో వచ్చే అన్ని శనివారాలు కూడా ఆ స్వామివారికి పూజించుకున్నామంటే కోరికలు తీరుతాయి అని చెబుతారు. ముఖ్యంగా బేసి సంఖ్యలలో వచ్చే శనివారాలలో ఆ స్వామివారిని పూజిస్తే మరీ మంచిది. అంటే మొదటి శనివారం కానీ, మూడవ తిరువల శనివారం కానీ, 5వ తిరువల శనివారం కానీ పూజించామంటే మరింత మంచిదని చెబుతారు. అయితే ఈ సంవత్సరం మనకి తిరుమల శనివారాలు 4 శనివారాలు వస్తుంది. మొదటి తిరుమల శనివారం 2024 సెప్టెంబర్ 21వ తేదీ అయితే వచ్చింది కదండి. అలాగే రెండవ తిరుమల శనివారం సెప్టెంబర్ 28వ తేదీన వస్తుంది. అలాగే మూడవ తిరుమల శనివారం అక్టోబర్ 5వ తేదీ వస్తుంది. 4వ తిరుమల శనివారం అక్టోబర్ 12వ తేదీన వస్తుంది. దీంతో తిరుమల శనివారాలు ముగుస్తాయి. స్వయంగా తిరుమల శనివారాలు ముగుస్తాయన్నమాట. స్వయంగా ఆ శ్రీనివాసుడే నారదునితో ఈ పురటాసి మాసంలో వచ్చే శనివారాలలో ఎవరైతే నన్ను భక్తి శ్రద్ధలతో పూజిస్తారో వారికి నా ఆశీస్సులు అష్టైశ్వర్యాలు చేకూరుతాయని అనుగ్రహిస్తాడని చెబుతున్నారు. అంతేకాకుండా ఈ పురటాసి మాసంలో ఆ శనిదేవుని వల్ల వచ్చే కష్టాలను తొలగిస్తానని కూడా మాట ఇచ్చారట. అంతేకాదండి, ఈ పురటాసి మాసంలో వచ్చే శనివారాలను పూజించడం వల్ల శనిదేవుని వల్ల వచ్చే కష్టాలను తొలగిస్తాను అని మాట ఇచ్చారట. ఇలా పురటాసి మాసం తిరుమల శనివారాలలో ఆ వెంకటేశ్వర స్వామిని పూజించటం వలన వివాహం కాని వాళ్ళకి వివాహం అవుతుందని, సంతానం లేని వారికి సంతానం అనేది కలుగుతుందని, జాబ్ లేని వారికి జాబ్ దొరుకుతుందని, పిల్లల ఆరోగ్యం కోసం పూజలు చేస్తారు, అష్టైశ్వర్యాల కోసం పూజలు చేస్తారు. తిరుమల శనివారాలలో ఆ స్వామిని పూజించటం
అస్సలు మర్చిపోకండి. వీలైనంత వరకు 4 వారాలు కాకపోయినా ఒక్క వారమైనా కూడా మీరు బాగా చేసుకున్నారంటే, భక్తి శ్రద్ధలతో నియమనిష్టాలతో స్వామివారిని పూజించారంటే మీరు కోరుకున్న కోరికలన్నీ కూడా తీరుతాయి. అలాగే స్వామివారికి ఇష్టమైన తులసి మాలని మాత్రం మర్చిపోకండి. తులసి మాలని స్వామివారికి ధరించి ఆయనకి ఇష్టమైన శనగలు, బెల్లంతో చేసిన ప్రసాదం లాంటిది నైవేద్యంగా పెట్టి కొబ్బరికాయ సమర్పించుకొని ఆయనకి ఇష్టమైన శ్లోకాలను, గోవింద నామాలను చదువుకొని మనకి పిండి దీపాలు వెలిగించేసుకొని పూజ చేసుకున్నామంటే కానీ మన కోరికలన్నీ కూడా తీరుతాయి. అందరూ కూడా మన కుటుంబంలో కూడా అందరూ సంతోషంగా ఉంటారండి. స్వామివారి ఆశీస్సులు ఎప్పుడూ మనపై ఉంటాయి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏదో నేను తెలుసుకున్న వరకు అయితే చెప్పాను. వీడియో నచ్చుంటే కానీ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ ఇవ్వండి. గోవింద 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 గోవింద. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, నందనందన గోవింద, శ్రీనివాస గోవింద.